ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు మీతో అనుదిన ఆహారమును పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. మనము ధ్యానిస్తున్నటువంటి రీతిగా యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి రెండవ మాట, నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. ప్రపంచ చరిత్రలో ఒక చిన్న అవకాశాన్ని, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఉపయోగించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతడు ఆ సిలువ వేయబడిన దొంగ మాత్రమే. యేసు ప్రభును క్రూరముగా హింసిస్తున్న వారి కొరకు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఆయన సిలువలో పలికిన మొదటి మాట అతని హృదయంలో గొప్ప పశ్చాత్తాపాన్ని తీసుకుని వచ్చింది. ఆ పశ్చాత్తాపం ప్రభువుని వేడుకోవడానికి తొందర చేసింది. ఇక ఎంత మాత్రమూ ఆలస్యము చేయక, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అర్థిస్తున్నాడు. అది పెదవుల నుండి వచ్చిన మాట కాదు, అది హృదయ అంతరంగముల నుండి పొరలి వచ్చిన ఆవేదన. దానికి కారణం అతనికి 2 విషయాలు అర్థమయ్యాయి. 1, ఆయన ఒక రాజని. 2, ఆయనకు ఒక రాజ్యం ఉందని, అది శాశ్వత రాజ్యమని, ఆ రాజ్యంలో నేను కూడా ఉండాలి అని. యేసు ప్రభువారు ఆ దొంగ యొక్క గత చరిత్రను ఎత్తి చూపలేదు. తర్వాత నీ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పలేదు. అతని హృదయంలో నుండి వచ్చినటువంటి పశ్చాత్తాపాన్ని గ్రహించిన ప్రభువారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అభయమిచ్చారు. నీవు నాతో ఉండే అవకాశం ఉంది అని కూడా అనలేదు. నిశ్చయం అది ఎవరు మార్చలేని, తిరిగిలేని ఒక సత్యం. ఒక చిన్న మాటకు ఆ దొంగ అంతగా ప్రతిస్పందించాడు. ఆ ప్రతిస్పందన అతనిని పరదేశకు చేర్చింది. ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, సంవత్సరాలు తరబడి గంటల కొద్దీ వాక్యం వింటున్నామే కానీ మన రాతి హృదయాలు మాత్రం స్పందించటలేదు. ఆయన ఒక రాజు, ఆయనది శాశ్వత రాజ్యం అనే గ్రహింపు నీకు లేనే లేదు, సరికదా? ఆ దొంగ బాప్తిస్మం తీసుకోలేదు కదా, ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందలేదు కదా, నేనెందుకు బాప్తిస్మం తీసుకోవాలి? ఎందుకు ప్రభు రాత్రి భోజనం ఆచరించాలి? ఆ దొంగ ప్రార్థిస్తున్నప్పుడు అతడు పరదేశకు చేరాడు కదా, ప్రార్థిస్తే నేనెందుకు చేరను అంటూ నిన్ను నీవే మోసము చేసుకునే ప్రయత్నం చేయొద్దు. అతడు చివరి గడియల్లో ఉన్నాడు. అట్లాంటి అవకాశం అతనికి లేదు. మనకైతే మంచి అమూల్యమైన శ్రేష్టమైన సమయం మనకి ఇవ్వబడింది. కృపాకాలం గతించిపోకముందే నీ ప్రాణం పోకడో దేవుని రాకడో ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగకముందే అనుకూల సమయం అందే, అనగా నేడే ప్రభు పాదాలు చెంత చేరుదాం. ఇక వాయిదా వేయద్దు. నేడే ఆ శాశ్వత రాజ్యము కొరకు పశ్చాత్తాపడి ప్రియ రక్షకుని చెంత చేరుదాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ భద్రత, నీ తోడు, నీ కాపుదల మాకు, మా కుటుంబాలకి మీరు దయచేయండి తండ్రి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ఆ సిలువ మీద ఉన్నటువంటి ఈ దొంగ ఏ విధంగా అయితే నీ రాజ్యమును పొందుకున్నాడో అదే విధంగా వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా నీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబంలో నీ సన్నిధిని అనుగ్రహించండి. హాస్పిటల్లో అనేక రోగముల చేత బాధపడుచున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా.
నీ గాయపడిన హస్తము క్రిందికి వారిని మీరు తీసుకుని రండి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కనుక మీరు పొందిన దెబ్బలు మీ జ్ఞాపకం చేసుకొంచుండగా ప్రతి ఒక్క బిడ్డకు మీరు స్వస్థతను అనుగ్రహించండి. ప్రభువా, ఈ దినమంతటికి కావలసిన నీ సన్నిధిని దయచేయండి. దూరదేశంలో ఉండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారికి వారి కుటుంబాలకు కావలసినటువంటి నిత్యమైన కృప దయచేయండి ప్రభువా. మాకు కదే హోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడి మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.